he said somebody will come and see you at your house and give you this chapati, and you eat it for a few days, then we'll take you and check you out. కోవెంట్రీ ఎక్స్పెరిమెంట్. ఈ కోవెంట్రీ అనేది ఒక ప్లేస్, అది యూకేలో ఉంది. అయితే 1960 ఆ టైంలో సౌత్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ అంతా ఈ ప్లేస్లో ఉండేవాళ్ళు. అయితే అప్పటి కాలంలో ఎనేమియా అనేది ఒక మేజర్ డిజీజ్ కింద చూశారు. అయితే ఈ మెజారిటీ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఉమెన్లో ఈ ఎనేమియా అనేది చూశారు. సో అయితే అక్కడున్న ఐరిష్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని ఈ పర్సన్స్ ఎవరికి తెలియకుండా ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. అదే కోవెంట్రీ ఎక్స్పెరిమెంట్. ఇందులో ఏం చేశారంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఫేస్ కింద డాక్టర్ షా, హూ ఇస్ ఏ ఇండియన్ డాక్టర్, అండ్ ఈయన్ని ఒక ఫేస్ కింద పెట్టుకొని ఈ ఇండియన్ ఉమెన్ని ఈయన దగ్గరికి తీసుకొచ్చి లైక్ వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, ఇలా మాకు ఎనేమియా ఉంది, ఇలా ఏం చేయాలి అంటే వాళ్ళు రీజన్స్ ఏమని చెప్పారంటే మీ యొక్క ఫుడ్లో న్యూట్రిషన్ అనేది సరిగ్గా లేదు అని చెప్పారు. సో దట్ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక హెల్దీ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ భాగంగా మేమే మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ద నెక్స్ట్ డే నుంచి ఏమైంది అంటే అందులో వీళ్ళు చపాతీస్ అనేవి తీసుకొచ్చి డోర్న ఇలా 20 ఉమెన్ ఉన్నారు, ఆ 20 ఉమెన్కి ఇచ్చారనమాట. అయితే ఈ 20 ఉమెన్ తిన్నారు, అలా 17 days జరిగింది. అయితే ఇప్పుడు ఈ చపాతీస్లో ఏం పెట్టారు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దట్ ఈస్ Fe9 అనమాట. ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇది వన్స్ మన ఒక బాడీలోకి వెళ్ళాక ఈ యొక్క ఐరన్ అనేది ఎలా అబ్జర్వ్ అవుతుంది, బిఫోర్ ఇంటేక్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇంటేక్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది చూశారు. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అంతా వాళ్ళ పర్మిషన్ లేకుండా చేశారనమాట. అయితే 17 days తర్వాత వీళ్ళని ఒక ల్యాబ్కి తీసుకెళ్ళి చెక్ చేసి పంపించేశారు. బట్ ద మెయిన్ క్వశ్చన్ స్టార్ట్స్ హియర్. వీళ్ళ యొక్క కన్సర్న్ తీసుకున్నారా? లేదు. అండ్ పోనీ అట్లీస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయాక వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరిగిందని ఏమన్నా కనుక్కున్నారా అంటే నో. అండ్ ఈవెన్ వీళ్ళ యొక్క నేమ్స్ కూడా ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు 2 years. అండ్ ఈ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేపర్ అనేది రాశారు. అండ్ హీ డిడ్ంట్ మెన్షన్ ది నేమ్స్ అండ్ హీ హ్యాడ్ సైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఇదంతా ఎలా ఎక్స్పోజ్ అయింది అంటే బ్రౌన్లో. ఈ యొక్క పర్సన్ ఒక అమెరికన్ ఫిలిం మేకర్ లాంటి వాళ్ళు. సో ఈ మొత్తం డాక్యుమెంటరీ ప్రాసెస్లో హీ హ్యాడ్ ఫౌండ్ ఇవన్నీ ఇలా జరిగాయి. అండ్ హీ హ్యాడ్ డన్ అండ్ డాక్యుమెంటరీ దట్ ఈస్ డెడ్లీ ఎక్స్పెరిమెంట్స్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.